ఎక్కడ అది పెరిగిన పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహం ఉచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, ఎక్కడ శాశ్వతమ క్రియాశీల భావాలతోనే మనసు నేను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ సంఘంలోని పయనించడం నా దేశాన్ని వేలుకోరు. సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఒక పాస్ట్ గవర్నర్గా ఆహ్వానించినందుకు ఇప్పుడు ఎలక్ట్ గవర్నర్గా ఉన్న గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా మనకి వార్తశ్రీ ఇంటర్నేషనల్కి మన డిస్ట్రిక్ట్ వర్ణాట్లో మనలో ఉండటం వీరిద్దరూ మనకు గర్వకారణం. నాకు మార్గదర్శకులు గురువులు అయిన ఐజాక్ గారికి, సత్యనారాయణ గారికి నేను హృదయపూర్వక ఆరాధనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గవర్నర్గా ఈరోజు రంగారావు గారితో వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు వారికి ప్రియమిత్రులు, సోదర సమానులు అయినటువంటి ద్వారకానాథ్ గారు ఈరోజు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ వెరైటీగా ఉంది. అంతకుముందు అందరూ కూడా న్యూ బాడీ క్యాబినెట్ బాడీ ఇంట్రడక్షన్ మీటింగ్ అనేవారు. ఇప్పుడు మీట్ అండ్ గ్రీట్ అనే ఒక మంచి టైటిల్ సెలెక్ట్ చేసి పెట్టారు. ఈ సందర్భంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి మన నేషనల్ సెక్రటరీ జనరల్ సత్యనారాయణ గారికి, అలాగే సెక్రటరీ జనరల్ మన ఐజాక్ గారికి, మరి మన పాస్ట్ గవర్నర్ సబ్ గారికి, రాబోయే ఆర్సీ సబ్ గారికి, మరి ఇక ఆల్మోస్ట్ గవర్నర్ అయినటువంటి ద్వారకానాథ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇంతమంది క్లబ్బుల ప్రెసిడెంట్లు మన పెద్ద పెద్ద మహారాజులు వచ్చినందుకు, ఈ సందర్భంగా ఈ వేదిక మీద నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పనిచేస్తున్నది. 2, ఎంకరేజ్ బ్యాలెన్స్ డైట్, సమతుల ఆహారం తీసుకోవడం, ఇది కూడా 2వ లక్ష్యం. 3, టు ప్రిజర్వ్ ఎకాలజీ, ఇది చాలా గొప్పదండి. ప్రకృతిని, పర్యావరణం పరిరక్షించడం, ఇది ప్రతి వాకర్తలుగా బాధ్యత అన్నమాట. 4, టు ప్రమోట్ యూనివర్సల్ బ్రదర్హుడ్, తోటి మానవులతో స్నేహభావాలను నిర్మించుకోవడం, వసుదైవ కుటుంబంలో అందరితో స్నేహంగా ఉండడం. 5, టు మెయింటైన్ హై ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ డీలింగ్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్, మానవాళిలో ఉన్నత నైతిక విలువలను పెంపొందించడం. 6, టు ఫోస్టర్ ద ఐడియల్ ఆఫ్ సర్వీస్, మానవ సేవ అంటారు. హెల్ప్ ది హ్యావ్ నాట్స్, ఇది సేవ అన్నమాట. మీరు చూసినట్లయితే మన అని మనం కోరుకుంటాం అన్నమాట. తర్వాత మీరు చూసినట్టయితే కింద ఆలివ్ లీవ్స్, గ్రీన్ లీవ్స్ ఉన్నాయన్నమాట. ఆలివ్ కొమ్మలు, బ్రాంచెస్, అవి ప్రపంచ శాంతిని తెలియజేస్తాయి. ప్రపంచ శాంతితో ప్రపంచం మన ధ్యేయం. తర్వాత 3 నక్షత్రాలు ఉంటాయి చూడండి, ఆ పక్కన ఈ పక్కన కింద ఉంటాయి. ఈ 3 కూడా హెల్త్, ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్, ఆరోగ్యము, తర్వాత స్నేహభావం, సేవాభావం, ఈ 3. ఈ లక్ష్యాలను కూడా వాటిలోనే కాక వీటిలో చెప్పారు, మన ప్రార్థన గీతలో కూడా చెప్పారు. మరి వీటిని ఎలాగ మనం సాధిస్తున్నాం అంటే మీరు క్లబ్లే దానికి సాక్ష్యం. వాళ్ళందరూ వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. నన్ను ఎందుకు పిలిచారనేది విద్య నేర్పిన మహాపురుగా, అందుకే ముందు గురు పూజోత్సవం చేసుకొని తర్వాత నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని అనుకొని వారిద్దరితో పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. గవర్నర్ 2025గా నేను ఏం చెయ్యాలి, ప్రస్తుత గవర్నర్లు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, శుభ గారు, రంగారావు గారు. వీళ్ళిద్దరి దగ్గర నేను ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయో
తప్పుల్ని నేను వదిలించుకున్నా, అలాంటి తప్పులు నేను చెయ్యకున్నా సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్వేషణ చూపించినటువంటి వాళ్ళిద్దరు మార్గదర్శకులు నాకు. అలాంటి మార్గదర్శకులకి నా హృదయపూర్వక స్వాగతం. క్లబ్లో నా ప్రస్థానం స్టార్ట్ చేసే నాటికి నేనేంటో చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ తప్పనిసరిగా ఉంది. నేను 2018 ఆగస్టులో నేను VRS తీసుకునేటప్పటికి నాకు వాకర్స్ మూమెంట్ ఏమిటో నాకు తెలియని పరిస్థితి. నేనెవరో ఇక్కడున్న వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు ఒకే ఒక పరిచయం, ఈ క్లబ్లో మా ఆవిడని ఒక కోశాది గారిగా తెచ్చినటువంటి ప్రభాస్ శర్మ వీరలక్ష్మి గారికి నేను 2020లో మన అర్జునుడి గారు గవర్నర్ అయ్యేటప్పుడు అర్జునుడి గారిని పిలిచి తన దగ్గరికి, మీరు క్యాబినెట్ సెక్రటరీ గారు ఉన్నారా ఏమిటా అంటే తల్లి విషయాలు తెలుసుకుంటే నేను ఎదుర్కొన్నాను అన్న సమయంలో మీకు నేను ఒక మనిషిని నేను ఇస్తాను అని చెప్పి మొట్టమొదటిసారిగా అర్జునుడి గారిని నన్ను కలిపినటువంటి వ్యక్తి కూడా ఆయనే. అప్పుడు నాకు ఏమి తెలియదు. నన్ను అందరూ అన్నారు, ఏమి నేను తప్పకుండా క్యాబినెట్ సెక్రటరీ ఎలా చేస్తారు అని అన్నారు. అదే నేను అవకాశంగా మలుచుకున్నాను. నాలో కసి పెరగడానికి కూడా ఆ మాటే కారణం. అనుభవం మాత్రం లేదు, చేస్తే తెలుసుకుంటే అనుభవం వస్తుంది. ఆ కసితోనే వాకర్స్ మూమెంట్లో నేను తెలుసుకోలేనిది ఏంటి, ఎందుకు నేను తెలుసుకోలేనటువంటి ఒక కసితో కరోనాలో కూడా క్యాబినెట్ సెక్రటరీగా నేను చేసి అందరి మన్ననలు పొంది ఒక బెస్ట్ క్యాబినెట్ సెక్రటరీగా నేను కీర్తి శేషులు టుకురావు గారి దగ్గర అవార్డు తీసుకున్నాను. అది నా మొదటి కోరిక. ఆ తర్వాత ఆయన ఊరుకోలే. 2021లో లక్ష్మీరెడ్డి గారికి సహాయం చేయని చెప్పారు. అప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా ఉండేటటువంటి మాధురి తన యొక్క సొంత కారణాల వల్ల 2 మాసాల్లో మానేస్తే ఆ బాధ్యత పూర్తిగా నేను తీసుకొని క్యాబినెట్ సెక్రటరీగా నేను ఆఫీస్ వర్క్ చేస్తాను అని చెప్పి ఆవిడ ఒక హామీ ఇస్తే బయట తిరగడానికి మా షుగర్ నేను ఆవిడకి తోడుంటాను అని చెప్పి ఒక బెస్ట్ గవర్నర్ని లక్ష్మీరెడ్డి గారిని చేసిన ఆవిడ కృషికి మేము పట్ట సాధించే శక్తులు కూడా అంతే. ఆ విధంగా 2021 నా ప్రస్థానం అక్కడ కూడా ఒక మంచి సెక్రటరీగా నేను నిర్వహించుకొని ఈ వేళ కూడా లక్ష్మీరెడ్డి గారు నాకు బెస్ట్ సెక్రటరీ అవార్డు రావడానికి కారణం వారేదే అని ఈ వేళ కూడా. అలాగే 2022 ఆరోగ్యం కోసం నడవండి, ఆరోగ్యం కోసం నడవండి, అందరినీ నడిపించండి. ఈ ఏజ్లో ఇది మోట అన్నమాట. వాటర్ పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు అందరూ నడిచి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉంటే ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగా ఆయన ఏమిటైతే చూశారంటే దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నా, అన్ని ఖండాల్లో ఉన్న ఆరోగ్యంగా ఉన్నా కానీ ఈ అందరూ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే కక్షలు కార్పణ్యాలు ఉండవు, యుద్ధాలు ఉండవు, ప్రశాంతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కుటుంబం అంటే ఆరోగ్యకరమైన శాంతితో ఉన్నటువంటి వసుదైవ కుటుంబాన్ని స్థాపించాలా అనేది మన ధ్యేయం. ఏదో ఒక పథకాన్ని చూపించాలని చెప్పి ఎంజీఎఫ్లో మొత్తం ఎంతమంది 2022 నాటికి ఉన్నారో అప్పటి వరకు ఉన్నటువంటి
మొత్తం ఎంపీగా లిస్ట్ కూడా డైరెక్టర్లు పొందుపరచడం, ఆయన ప్రశంసలు పొందడం, ఆయన చూసిన తర్వాత నాకు మా సుబ్బారెడ్డి గారు నా డైరెక్టర్ కూడా నువ్వు కొంత హెల్ప్ చేయాలి అంటుందే నేను కొంత ఆయన హెల్ప్ చేయడం జరిగింది. 2022లో కూడా అదే పరిస్థితిలో వస్తే ఇవన్నీ చూసి డాక్టర్ ఎస్పి రవీంద్ర గారు అప్పటి వరకు ఆయనకి నాకు డైరెక్ట్ పరిచయం ఉండి ఎక్కడా లేదు. అదేంటే ఈవెన్ చట్ట అప్పారు రాలేదు, ఆయన అన్నవరం క్యాంపులో ఉన్నారు, రాలేదు. వస్తే ఆయన నా గురించి తెలియజేస్తే నాకు డాక్టర్ ఎస్పి రవీంద్ర గారు నన్ను పిలిచి తను ఐటీ నామినేషన్ నా చేత నింపించాడు. అది ఆయన పరీక్ష పెట్టాడు, నాకు తెలియదు. గవర్నర్ గారు నాకు అప్లికేషన్ నింపండి అన్నారు. అంటే నేను కూడా నా ఉత్సాహంతో నేను నింపానంటే అన్న మరుక్షణం ఆయన ఏం చేశాడంటే నేను నింపిన తర్వాత ఇది నామినేషన్ పత్రాలని మా చట్ట అప్పారావు గారు మీరు ఐజాక్ గారి ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఐజాక్ గారు నేను చట్ట అప్పారావు గారు వచ్చి నామినేషన్ పత్రాలు రవీంద్ర గారిని హ్యాండ్ ఓవర్ చేస్తే అదే రోజు సాయంత్రం ఈఆర్ఐ సెక్రటరీ అన్నారు. ఒక గవర్నర్గా క్యాబినెట్ సెక్రటరీ చేయడం ఒకటైతే ఇంటర్నేషనల్ సెక్రటరీ చేయడం చాలా కష్టం. ఇది ఎలాగా అనుకున్నాను. మళ్ళా అప్పుడు కూడా ద్వారకా తప్పెవరు లేరా అని ఆయనకి కొంతమంది చేస్తే ఆయనే చేస్తాడు, నా నిర్ణయంలో మారదు అని చెప్పి రవీంద్ర గారు నిశ్చయం చేసుకొని నన్ను ఈవేళ హీరో చేశారు ఆయన. ఆ విధంగా అయితే నాకు ఏ రోజు గవర్నర్ చెయ్యాలని కానీ గవర్నర్ అవ్వాలని కానీ ఇప్పుడు నాకు ఏం లేదు. ఒకరోజు వాటర్ సెటిల్మెంట్స్లో ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పదవి చేసి ఉన్నారు. కాబట్టి ఇందులో క్లబ్లో ఉన్న సభ్యులు ఉంటారు, క్లబ్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా చేసి ఉన్న వాళ్ళు ఉంటారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో మెంబర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ సెక్రటరీగా కూడా చేసి ఉన్నారు. మరి సత్యనారాయణ గారి గురించి నా గురించి ఇంకా చెప్పక్కర్లేదు. చేత ఎవరు ఏ పదవులు చేస్తున్నారో నాకు కొంచెం అర్థమైతే దాన్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని చెప్దామని అనుకున్నాను. ఇప్పుడు పరిచయాలు ఏమంటే టైం అయిపోతుందో ఏమో అనిపిస్తున్నాను. నా ఇంట్లో నాకు మామగారు అది కూడా నాకు బాధ్యత కదా. అందువల్ల మా మాట్లాడినారు గారు గవర్నర్గా అవుతున్నారు నెక్స్ట్ 25. మీ అందరి సహాయ సహకారాలు అందుబాటులో ఎప్పుడు మన మందిలో ఉన్నంత వాటర్ సెక్టర్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. అది మన అందరిలో సంస్థకి ఇక్కడ నేను ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, నా కమిటీ, నా ప్రెసిడెంట్స్ వెంకట గారు, ఉమాదేవి గారు, విజయలక్ష్మి గారు, ప్రపంచమే గారు, జిల్లాలో ఆరోగ్యాలు డివిజన్స్, తర్వాత ఈ ఆర్థిక పరిస్థితిని చూడడానికి డబ్బు ఖర్చు పెట్టడానికి ఫౌండేషన్ ట్రస్ట్ ఇవన్నీ హైజాగా చెప్పారు. ఈ డబ్బు పెట్టినప్పుడు మీరు గమనించే ఉంటారు, కొత్తగా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించినప్పుడు మీకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు గవర్నర్ గారు. ఈ సంవత్సరం రగారు